హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రిధి నవరస ఛానల్. నాకు తెలిసి మీకు అందరికీ తెలిసిందే కదా, ఏపీలో ఫ్రీ బస్సెస్ స్కీమ్ అయితే పెట్టారు. అందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలన్నా మంచిగా ట్రావెల్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం జనాల హ్యాపీనెస్ ఎలా ఉందో తెలుసుకుందాం రండి. హలో అండి, మేము రిధి నవరస ఛానల్ మేము రిధి నవరస ఛానల్ నుంచి వచ్చాము. నా పేరు ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా, సో మీరు ఎంజాయ్ చేస్తున్నారా బాగానే? ఈ చెయ్యి ఎలా ఎరిగిందో తెలుసా? ఇద్దరికి నేను కాలించాను, వాళ్ళు నాకు చేయించారు బస్సులో. ఇక్కడ ఎందుకండి కత్తి పెట్టుకున్నారు? ఇప్పుడు బస్సుకి వెళ్తున్నా ఒక్కొక్క సంగతి చూస్తా ఇప్పుడు నేను. హలో మేడం, మేము ఒకరోజు పంపనూరికి పోయినాము. పంపనూరికి పోవాలని పోతే గుడికి పోయినారు. గుడికి పోతే అక్కడ మూసేసినారు గుడి. సరేలే అని ఇంకా దేవునికి టెంకాయ కొట్టుకొని పార్కుకి వచ్చినాం. పార్కులో అంతా బాగా ఆడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేయాలనుకున్నాం. ఇంటికి వస్తే బస్సుకు వచ్చి రోడ్లో నిలబడితే అక్కడ బస్సు ఎవ్వరూ ఆపలేదు. పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. సరేలేని ఇంకా మేము ఒక్కొక్కరిని పిల్లలని బండ్లలో పంపించేసినాము. లాస్ట్కి ఒక ఆటో అయినా మమ్మల్ని నిలబెట్టి ఆటోలో ఎక్కించుకొని వచ్చినాడు. అండి, నా పేరు రిధి. నేను రిధి నవరస ఛానల్ నుంచి వచ్చాము. సో ఏపీలో ఫ్రీ బస్సెస్ స్కీమ్ అయితే పెట్టారు కదా, సో మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కొంచెం మీ ఫీడ్బ్యాక్ ఇస్తారా? హలో, నా పేరు వినయ్. నేను లోకల్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాను. ఈ స్కీమ్ చాలామందికి యూజ్ అవుతుంది. కొంతమంది మాత్రం మిస్యూజ్ చేస్తున్నారు. అవునా? ఎలా మిస్యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు నన్నే చూడండి, మా వైఫ్ 3 months అయింది టెంపుల్కి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. డైలీ మాత్రం కాల్స్ చేస్తుంది, ఎక్కడుందో కూడా చెప్తుంది. హలో అండి, నేను రిధి నవరస ఛానల్ నుంచి వచ్చాను. సో మీకు ఏపీలో ఫ్రీ బస్సెస్ స్కీమ్ పెట్టారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అయ్యో ఏడ్చకండి, మేము ఉన్నాం కదా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేకి. ఏడ్చకండి. మా బాధలు ఎవరికి ఏమని చెప్పమంటారు? మా ఆయన రోజు ఉద్యోగం చేయడానికి బస్సు ప్రయాణంకి వెళ్తాడు. మా ఆయన అది మంచిదే కదా. ఉద్యోగం చేయడం మంచిదే. ఈ ఫ్రీ బస్సుల స్కీమ్ వల్ల మా ఆయన ఎలా తయారయ్యో చూడండి. అయ్యో, ఏం జరిగింది? ఏమైంది? చెప్పండి. ఆయన డైలీ బస్సులో పనికి వెళ్తాడు, అయినా సీట్లు ఉండవు. కానీ బస్సులో అడుగు పెట్టడానికి కూడా ప్రశాంతంగా ఉండదు. కానీ ఆయన మొన్న పనికి వెళ్తుంటే టికెట్ తీసుకొని కూర్చుంటే ఆడవాళ్ళతో పెద్ద గొడవ జరిగింది. ఆడవాళ్ళు ఫ్రీ బస్సులు ఇచ్చినారు, ఆడవాళ్ళు వెళ్ళండి అంటే కుక్కర్లు కూడా ఎత్తుకొని పోయే వాళ్ళు ఉన్నారు బస్సెస్లో. మా ఆయన మొన్న బస్సులో గొడవలు జరిగి ఇలా తలకాయ పగలగొట్టుకొని ఇక్కడ కూర్చున్నారు చూడండి. అతను గతం మర్చిపోయినాడు. అప్పుడప్పుడుగా తను మాట్లాడుకుంటూ నవ్వుకుంటుంటారు. ఆయన పనికి పోకుండా మంచం పడినాడు. మేము ఆధారం ఎట్లా మాకు?